బ్రెడ్ పులావ్. బ్రెడ్ పులావ్, వావ్. సో కొంచెం డిఫరెంట్గా ఉంది బ్రెడ్స్తో పులావ్ చేయడం అనేది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పులావ్స్ చూసాం మనం, బట్ బ్రెడ్ యూస్ చేస్తూ పులావ్ అంటే నిజంగానే కొంచెం వెరైటీగా ఉంటుంది. అండ్ ఫుడ్ లవర్స్ కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయాలి అనుకుంటారు. అండ్ నువ్వు చెప్పినట్టు మలబద్ధకం కూడా చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. అండ్ ఇట్స్ సీరియస్ డిసీజ్ కూడా, చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం ఫుడ్ తీసుకునే ఫుడ్లోనే మంచి ఏమంటారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైబర్ ఫుడ్ తీసుకుంటే బెటర్. సో చూద్దాం బ్రెడ్ పులావ్ ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఎస్, పులావ్ అంటే మనం యూజువల్గా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా పల్లీలు తీసుకొచ్చాం అనమాట. బ్రెడ్ ఆల్రెడీ పీసెస్గా కట్ చేసి తీసుకొచ్చాం. అండ్ కొంత టొమాటో కెచప్ వాడుతున్నాం అనమాట. సో ఇది యూస్ చేస్తే మనకు కాన్స్టిపేషన్ నుంచి కొద్దిగా రిలీఫ్ అయితే వస్తుంది. యా, ఎందుకంటే ఇక్కడ మనం హోల్ వీట్ బ్రెడ్ అనేది యూస్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు మనకు పల్లీలు కానీ అండ్ ఆనియన్, ఉల్లిపాయలు ఏదైతే యాడ్ చేస్తున్నామో అది మనకు డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్. సో కాన్స్టిపేషన్ అనగానే ఎక్కువగా కొంచెం వాటర్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ ఇదంతా ఓకే, బట్ బవెల్ మూమెంట్ జరగడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందులో మనకు టొమాటో కానీ ఆనియన్స్ కానీ కొంచెం పల్లీలు అందులో హెల్ప్ చేస్తాయి. సో సాలిడ్ ఫుడ్ తీసుకుంటే బెటరా ఈ టైంలో, సెమీ సాలిడా లేకపోతే లిక్విడా? చాలా మందికి కొంచెం పొట్ట ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు లిక్విడ్స్ తాగేద్దాంలే అనుకుంటూ ఉంటారు. సో ఏది బెటర్ అనమాట ఈ ఫామ్? సో సెమీ సాలిడ్, సాఫ్ట్ లేదంటే లిక్విడ్, ఈ మూడు కూడా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. బట్ రెగ్యులర్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొంచెం సెమీ సాలిడ్, ఆ తర్వాత లిక్విడ్, మళ్ళీ లంచ్లో సాఫ్ట్ డైట్, మళ్ళీ తర్వాత లిక్విడ్, మళ్ళీ సెమీ సాలిడ్, అలా కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం వ్యారీ చేస్తూ యూస్ చేస్తూ ఉండాలి. మరీ లిక్విడ్స్ తాగితే కూడా వాళ్ళకి ఎనర్జీ అనేది ఉండదు. అండ్ అలాగే స్టూల్ పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. అలా అని చెప్పి మరి ఎక్కువగా సాఫ్ట్ ఫుడ్ తింటే కూడా ఆ స్టూల్ సాఫ్ట్ అని అవ్వడానికి వాటర్ కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మధ్యలో లిక్విడ్స్ ప్రిఫర్ చేయడం ఇంపార్టెంట్. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ముందుగా కొంచెం నూనె. సో ఎస్పెషల్లీ పిల్లలు ఒకవేళ వాళ్ళకు కూడా అప్పుడప్పుడు కాన్స్టిపేషన్ కామన్గా వస్తుంటే సరిగ్గా తినకుండా ఉండడం వల్ల, అలాంటి వాళ్ళకి రెసిపీ ఏంటంటే అరే బ్రెడ్ ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంది తీసుకోవాలి అన్న ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే క్రియేట్ అవుతుంది. అవును. సో కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఇంకొకటి అపిటైట్ కూడా అసలు ఉండదు. ఈవెన్ దో వాళ్ళకి తినాలనున్నా వాళ్ళ పొట్టంతా చాలా ఫుల్గా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఇలా కొంచెం డిఫరెంట్గా ఇస్తే హ్యాపీగా తీసుకుంటారు. సో నూనె కూడా వేడికి నెక్స్ట్ టైం తర్వాత పల్లీలు, సో యూజువల్గా మలబద్ధకం ఉన్న వాళ్ళు ఎటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రిఫర్ చేస్తే బెటర్? సో వాటర్ కంటెంట్ ఉన్నది ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. అండ్ అలాగే ఫైబర్ రిచ్. సో ఫ్రూట్స్లో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేది అంటే పపాయ కానీ, వాటర్ మిలన్, అండ్ అలాగే యాపిల్స్లో ఎక్కువగా ఉంటుంది, కివీ ఫ్రూట్లో కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు అందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ వెజిటేబుల్ సైడ్ వచ్చేసరికి మనకు టొమాటోస్ కానీ లేదంటే కీరా, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ వచ్చేసి మనకు ఆల్ టైప్ ఆఫ్ బీన్స్లో ఉంటుంది అండ్ అలాగే ఆల్ టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఉంటుంది. సో ఈ కాంబినేషన్ అయితే రెగ్యులర్గా ఎవ్రీ డే వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కనుక ఫైబర్ కంటెంట్ అనేది రీచ్ అవుతారు. అండ్ అలాగే కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ తగ్గించవచ్చు. ఓకే, సో చక్కగా పల్లీలు కూడా వేగిపోయాయి. యా, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆ తర్వాత టొమాటో ముక్కలు కూడా. బట్ ఎవ్రీ డే మనము వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి ఇలా తరచుగా మలబద్ధకం వచ్చేవాళ్ళు? యా, ఎవ్రీడే మనం ఖచ్చితంగా అట్లీస్ట్ 2 మీల్స్లో అయినా మనము వెజిటేబుల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఫ్రూట్ వచ్చేసి 1 సర్వింగ్ తప్పకుండా కనుక ఇంక్లూడ్ చేస్తే మనకు ఫైబర్తో పాటు డిఫరెంట్ మినరల్స్ కూడా ఉంటాయి. అండ్ బాడీ కాన్స్టిపేషన్ ఫ్రీక్వెంట్గా అవుతున్న కొద్దీ బాడీ టాక్సిక్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. అంటే యాసిడ్ అనేది ఎక్కువగా రేజ్ అవుతూ ఉంటుంది. సో బాడీని ఖచ్చితంగా ఆల్కలైన్ చేస్తూ ఉండాలి. ఆల్కలైన్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా అపిటైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు నాజియా సెన్సేషన్ కూడా ఎక్కువగా ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం స్పైసెస్ వేద్దాం.
ముందుగా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ధనియా పౌడర్ కూడా. సో వెరీ మైల్డ్గానే మనం స్పైసెస్ యూస్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం కిచప్ కూడా వేద్దాము. సో ఇది మనకి జస్ట్ ఆప్షన్ లాగా కూడా యూస్ చేయొచ్చు. సో పిల్లలకి ఇచ్చినప్పుడు ఎక్కువగా యూస్ చేయాలి, పెద్దవాళ్ళకి అవసరం లేదు, ఇది జస్ట్ ఆప్షన్ లాగా యూస్ చేయాలి. ఓకే. కొన్ని వాటర్ వేసుకుందాం అందులో. సో నెక్స్ట్ ఏం వేసుకుందాం? నెక్స్ట్ ఇంకా మనం బ్రెడ్ యాడ్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు హోల్ వీట్ బ్రౌన్ బ్రెడ్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఓకే. సో చాలా డిఫరెంట్గా ఉంది. నువ్వులు తీసుకొచ్చావా? నువ్వులతో గార్నిష్ చేసుకుందాం. సో నిజంగానే కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అండ్ డిఫరెంట్ రెసిపీ యాక్చువల్గా. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య బ్రెడ్ పులావ్ రెడీ అయిపోయింది. ఘుమఘుమలాడే బ్రెడ్ పులావ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బ్రెడ్ పులావ్కి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ బ్రెడ్ ముక్కలు 1 కప్పు, నువ్వులు కొద్దిగా. బ్రెడ్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి వేయించుకొని ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు, ధనియాల పొడి, టొమాటో కెచప్ వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి బ్రెడ్ బ్రౌన్ ముక్కలు వేసి ఒకసారి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి నువ్వులు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రెడ్ పులావ్ రెడీ.